నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులోని PACSలో గత నెల అవిశ్వాస తీర్మానం పెట్టి చైర్మన్ తొలగించారు. కాగా గురువారం నూతన చైర్మన్ ఎన్నిక జరిగింది. చైర్మన్ గా గ్రామానికి చెందిన ఏనుగు రఘమారెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని వెలిమినేడు గ్రామాన్ని మండలంగా ప్రకటించడంతో పాటు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. సహకార సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన రఘురామరెడ్డికి చిన్న వయసులో పెద్ద పదవి వచ్చిందని, అదే రీతిలో ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా నూతన చైర్మన్ ఏనుగు రఘుమారెడ్డి గారిని వేదిక మీదకి ముఖ్యంగా ఈరోజు రెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వెలిమినేడు నూతన అధ్యక్షులుగా ఎన్నికైనందున నేను తెలంగాణ సహకార సంఘం చట్టం 1964 మరియు సంఘ బైలా ప్రకారం నా యొక్క విధులను సక్రమంగా నిర్వహిస్తానని మరియు సంఘ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారం అందిస్తానని నేను ఎలాంటి రాగద్వేషాలకు లోను కాదు. తప్పకుండా మిమ్మల్ని అందరినీ కాపాడుకునేటువంటి బాధ్యత. మీకు నష్టమయ్యే పని ఈ ప్రభుత్వం మన రెడ్డి నాతో పాటు కలిసి నడిచినటువంటి వ్యక్తి, చాలా పట్టుదల ఉన్నాడు, మొండితనం, దేనికోసం ఒక కమిట్మెంట్తో దేనికైనా నిలబడేటువంటి వ్యక్తి. చిన్న వయసులో పదవి వచ్చింది, చిన్న వయసులో చైర్మన్ అయినా, పెద్ద బాధ్యత మీద ఉంది. చాలా పెద్ద వయసు ఉన్నటువంటి రైతులు, పెద్ద మనుషులు ఈ సొసైటీకి వస్తుంటారు. వారందరూ కూడా మంచి వ్యక్తి, మంచి పిల్లోడు, పనిచేసేటువంటి వ్యక్తి, పనిచేస్తుండనేటువంటి పద్ధతుల్లో వారందరి ముందు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకునే విధంగా నువ్వు ఎదగాలి, పనిచేయాలి, నీకు మా సహాయ సహకారాలన్నీ ఉంటాయని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, దాదాపుగా ఈ గ్రామంలో పెద్ద గ్రామం, దీనికి చుట్టుపక్కలటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. ఒక పెద్ద సొసైటీ, మంచి సొసైటీ. దీన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దొచ్చు. రైతులకు అనేక సేవలు ఈ సొసైటీ ద్వారా అందించవచ్చు. DCO గారు కూడా చాలా తెలివిగల్లోడు, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి DCO గారు కూడా ఉన్నారు. వారి సహకారం కూడా మీకు ఉంటుంది. మార్కెట్ గోడానికి సంబంధించి ఇక్కడ DCO గారు వారి ద్వారా ఏ నిధులున్నా తప్పకుండా మొదటి ప్రియారిటీ మనకి ఇస్తాడు. లేదంటే ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చి చేపించేటువంటి ఒక బాధ్యత నాది అని చెప్పేసి మీకు హామీ ఇస్తూ, ఇక్కడ రోడ్లు ఇప్పటికే మన మంత్రి వెంకరెడ్డి అన్న గారి ద్వారా ప్రపోజల్స్ ఇచ్చినాము. అయితే ఈ రాష్ట్రంలో బాగా దివాలా తీసి అప్పుల పాలు ఈ రాష్ట్రాన్ని చేయటం మూలంగా కొద్దిగా ఆలస్యం అయినా తప్పకుండా ఆ రోడ్లు చేపించేటువంటి బాధ్యత నాది. మన మండలము అమ్మనబోలు నోటిఫికేషన్ ఇచ్చి ఆగిపోయింది. ఈ 2 మండలాలు చేయాలని చెప్పేసి ఇప్పటికే మన జిల్లా మంత్రి గారు, నేను ముఖ్యమంత్రి నోటీసులో పెట్టినాం. వారితో పాటుగా రెవెన్యూ శాఖ మినిస్టర్ నోటీసులో కూడా పెట్టడం జరిగింది. తప్పకుండా ఈ మండలం ఏర్పాటు అనేటువంటి హామీకి నేను కట్టుబడి ఉన్నాను, తీసుకొస్తానని చెప్పేసి అందరికీ హామీ ఇస్తాం. దీంతో పాటు ఇక్కడ చాలా ఇండస్ట్రీస్తో బాగా బాధపడుతాం. మొన్న పబ్లిక్ హియరింగ్ జరుగుతున్నప్పుడు కూడా కలెక్టర్ గారు, SP గారు వీళ్ళందరూ చెప్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ గ్రామ ప్రజల మీద ఒక్క లాఠీ పడటానికి వీల్లేదు.
అక్కడ జరగటానికి వీల్లేదు, వాయిదా వేయాలి అని చెప్పడం జరిగింది. మంత్రి గారు